సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణ మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. హుజూర్నగర్ పట్టణ మున్సిపల్ చైర్మన్గా దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్గా తన్నీరు మల్లికార్జునరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ హుజూర్నగర్ పట్టణ మున్సిపల్ చైర్మన్గా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు మరియు పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు విజయాన్ని అందించారన్నారు. వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జునరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం అలయన్స్తో అఖండ విజయం సాధించిందన్నారు. మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. హుజూర్నగర్ మున్సిపాలిటీ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే నన్ను ఎన్నుకున్న కౌన్సిల్ సభ్యులకు, హుజూర్నగర్ పట్టణ కాంగ్రెస్ నాయకులకు మరియు కార్యకర్తలకు, ఉత్తమ్ కుమార్ యొక్క అభిమానులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు. ఈరోజు మన యొక్క అభివృద్ధిని చూసే ఈరోజు హుజూర్నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ 22 స్థానాలు 21 స్థానాల్లో కూడా గెలుచుకోవడం జరిగింది. ఎందుకనంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో కంచుకోట, అల్లడు, ఉత్తమ్కోట యొక్క అభివృద్ధి చూసి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడం జరిగింది. రాను భవిష్యత్తులో కూడా హుజూర్నగర్ మున్సిపాలిటీని ఉత్తమ్కోట సహాయ సహకారాలతో ముందంచు బాటలో ఉంచుతానని అందరూ తెలియజేస్తున్నాను. తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంలో మొన్న జరిగినటువంటి రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో హుజూర్నగర్ నియోజకవర్గంలో హుజూర్నగర్ పట్టణం నుండి కెప్టెన్ నల్లమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం కూటమి అభ్యర్థులు 21 మంది ఘన విజయం సాధించారు. దానిలో భాగంగా ఈరోజు హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా హుజూర్నగర్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో 28 మంది వార్డు కౌన్సిల్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం ఇండిపెండెంట్ బీఆర్ఎస్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఈ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కైవసం చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా దొంతగాని శ్రీనివాస్ గారు, వైస్ చైర్మన్గా నేను తన్నీరు మల్లికార్జునరావు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇది శుభపరిణామంగా భావిస్తూ ఈ ఏకగ్రీవ ఎన్నికల ద్వారా హుజూర్నగర్ పట్టణ ప్రజలకు ఒకటే సందేశం ఇవ్వడం జరుగుతుంది. హుజూర్నగర్ పట్టణ ప్రజలు ఏమైతే ఆశిస్తున్నారో గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నియోజకవర్గాన్ని ఏ విధంగా రాష్ట్రంలోనే ఆదర్శనీయ నియోజకవర్గంగా తీర్చిదిద్దారో దాన్నే మేము ఆదర్శవర్గం తీసుకొని మా పాలకవర్గం మొత్తం కూడా హుజూర్నగర్ నియోజకవర్గంలో కాకుండా జిల్లాలోనే హుజూర్నగర్ మున్సిపాలిటీని ఆదర్శవంత మున్సిపాలిటీగా ఏర్పాటు కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.